నమస్తే, నేను గ్రేసీ ఆచారి. మీరు చూస్తున్నది భారత్ ఇన్ఫ్రా స్టోరీస్ పాడ్కాస్ట్. దేశ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, వాటి వెనుక ఉన్న స్టోరీస్, భవిష్యత్తు ప్రభావాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జోజిలా టన్నల్ గురించి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ భారీ సొరంగ నిర్మాణం తాజాగా చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆ మైలురాయి ఏంటి, దాని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని జోజిలా టన్నల్ నిర్మాణంలో తాజాగా అత్యంత కీలకమైన దశ పూర్తయింది. టన్నల్ రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో ఫైనల్ బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతమైంది. లద్దాఖ్లోని మీనా మార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ ద్వారా చివరి పేల్చివేత ప్రక్రియను స్టార్ట్ చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు ప్రముఖులు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులయ్యారు. జోజిలా టన్నల్ ఎందుకు అంత ప్రత్యేకం, దాని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? జోజిలా టన్నల్ కేవలం ఒక సొరంగం మాత్రమే కాదండి. ఇది కాశ్మీర్ లోయను, లద్దాఖ్ ప్రాంతాన్ని ఏడాదంతా అనుసంధానించే జీవనాడి. అయితే సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టన్నల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా నిలవనుంది. దీని పొడవు 13.153 కిలోమీటర్లు. కాశ్మీర్లోని సోన్ మార్గ్ సమీపంలోని బాల్టాల్ ప్రాంతాన్ని లద్దాఖ్లోని మీనా మార్గ్తో ఇది అనుసంధానిస్తుంది. జోజిలా పాస్ ప్రాంతంలో ప్రతి ఏడాది శీతాకాలంలో భారీ మంచు కురవడం వల్ల రహదారి రవాణా నెలల తరబడి స్టాప్ అయిపోతుంది. అయితే దీంతో లద్దాఖ్ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అయితే టన్నల్ అందుబాటులోకి వస్తే ఏడాదంతా ఇన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో రాకపోకలు సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ శ్రీనగర్ నుంచి లద్దాఖ్కు జోజిలా మార్గంలో ప్రయాణించడానికి 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు పడుతుంది అప్రాక్స్గా చెప్పాలంటే. మంచు, కొండ చర్యలు, ట్రాఫిక్ అంతరాయాల కారణంగా మరింత లేట్ కూడా అవ్వచ్చు. అయితే జోజిలా టన్నల్ కానీ ఒక్కసారి ప్రారంభమైతే ఈ ప్రయాణ సమయం కేవలం 15 మినిట్స్ తగ్గిపోతుంది అని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రజల ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేయడమే కాదు, వాణిజ్యం, సరుకు రవాణా, అత్యవసర సేవలను కూడా మరింత వేగవంతం చేస్తుంది. అయితే దేశ భద్రతకు జోజిలా టన్నల్ చాలా కీలకం అని చెబుతున్నారు. ఎందుకు అంత కీలకం ఏముంది? జోజిలా టన్నల్ ప్రాముఖ్యత కేవలం ప్రజా రవాణాకే పరిమితం కాదు, ఇది దేశ రక్షణకు కూడా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో లద్దాఖ్ ప్రాంతానికి అన్ని కాలాల్లో రహదారి అనుసంధానం ఎంత అవసరమో దేశం గుర్తించింది. ఈ టన్నల్ పూర్తయిన తరువాత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు అత్యవసరమైన సామాగ్రి, ఆయుధాలు, సిబ్బందిని వేగంగా తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో భారత సైన్యానికి ఇది ఒక వ్యూహాత్మక జీవనాడిగా మారనుంది. పర్యాటక రంగానికి కొత్త ఊపు తేనున్న జోజిలా టన్నల్ ప్రస్తుతం శీతాకాలంలో లద్దాఖ్కు వెళ్ళాలి అనుకునే అనేక మంది టూరిస్టులకు రహదారులు మూసివేయడంతో ఆ టూరిస్టులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. జియో టెక్నికల్ నిపుణులు చెబుతుంది ఏంటి అంటే, టన్నల్ పూర్తయితే ఇయర్ మొత్తం లద్దాఖ్ సందర్శన సాధ్యమవుతుంది అని. ముఖ్యంగా వింటర్ టూరిజానికి ఇది భారీ ఊతమివ్వనుంది. మంచుతో కప్పబడిన లద్దాఖ్ అందాలను ఆస్వాదించాలి అనుకునే పర్యాటకులకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. హిమాలయాల క్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో ఈ టన్నల్ నిర్మాణం చిన్న విషయం అయితే అస్సలు కాదు. ఇంజనీర్లు అత్యాధునిక న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్ ఉపయోగించి ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. టన్నల్లో అధునాతన వెంటిలేషన్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక సదుపాయాలు, అత్యవసర సేవలు, భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. అయితే గాలి, వెలుతురు ప్రసరణ కోసం 3 భారీ నిలువు షాఫ్ట్లను కూడా నిర్మిస్తున్నారు. అయితే జోజిలా టన్నల్ 6,500 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్. అప్రోచ్ రోడ్లు, వంతెనలతో కలిపి ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు దాదాపు 31 కిలోమీటర్లు. హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తారు. సుమారు 6,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 85% పనులన్నీ పూర్తయిపోయాయి. నిర్ణయించిన గడువు కంటే 6 నెలల ముందుగానే బ్రేక్ త్రూ దశని కూడా పూర్తి చేయడం విశేషం. అయితే ప్రెజెంట్ మిగిలిన పనులన్నీ కొనసాగుతుండగా 2028 ఫిబ్రవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జోజిలా టన్నల్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇది కేవలం ఒక టన్నల్ మాత్రమే కాదు, లద్దాఖ్కు ఏడాదంతా కనెక్టివిటీ, దేశ భద్రతకు బలం, పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి కొత్త దారి. భారత మౌలిక సదుపాయాల చరిత్రలో జోజిలా టన్నల్ ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోనుంది. ఇక మరిన్ని ఆసక్తికర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కథనాలతో మళ్ళీ కలుద్దాం.
నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.